పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పవర్ఫుల్ సాంగ్ పవన్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఈ సాంగ్ కి తమను అందించిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఒక్కో లిరిక్ పవన్ ఫ్యాన్స్ కి కిర్రాక్ కిక్కిస్తోంది. పవన్ కళ్యాణ్ స్టైల్ మాస్ అపీల్ కి తగిన విధంగా కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సో పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఓజీ మూవీ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పవర్ఫుల్ సాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఈ సాంగ్ కి తమన్ మ్యూజిక్ అందించారు. ఆ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఒక్కొక్క లిరిక్ కూడా పవన్ ఫ్యాన్స్ కి కిర్రాక్ కిక్కిస్తోందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ స్టైల్ కి మాస్ అపీల్ కి తగిన విధంగా ఈ పాటను కంపోజ్ చేశారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో వెంకట్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పవన్ ఓజీ మూవీకి సంబంధించి ఎంత వెయిట్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అంచనాలకు తగ్గట్టుగానే ఈరోజు లిరికల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. సో ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవచ్చు ఈ సాంగ్ రిలీజ్ తర్వాత? పవన్ కళ్యాణ్ హరిహర వీరమల తర్వాత చేస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా పైన చాలా రోజుల నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చూడవచ్చు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నా మరెక్కడన్నా కూడా ఎప్పుడు కూడా కామెంట్స్ చేసేది కూడా ఏంటంటే ఓజీ ఓజీ అంటే ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్గా ఉండేవాళ్ళు మనం చూసాం గతంలో కూడా. ఓజీ గురించి పవన్ ఎప్పుడు అడిగినా కూడా ఆయన నవ్వుతూ కమింగ్ సూన్ అంటూ కూడా ఆయన చాలా సందర్భాలు చెప్పారు. అంటే ఆ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం చూడవచ్చు. అంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి సినిమాకి సంబంధించి రిలీజ్ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. దీంట్లో భాగంగానే సినిమా కూడా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు మనం ఈ రోజున ఫస్ట్ లిరికల్ రిలీజ్ కావడం కూడా చూడొచ్చు. ఈ లిరికల్ మాత్రం ఇప్పుడు చాలా థియేటర్లు మాత్రం బ్లాస్ట్ అయిపోయే విధంగా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అంటే సోనీ మ్యూజిక్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అలా రిలీజ్ చేశారు లేదో ఫ్యాన్స్ ఆ వీడియోని మొత్తం కూడా కట్ చేసుకుని మొత్తం తమ సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇలా కట్ చేసి ఆ సాంగ్ని మాత్రం బీభత్సంగా పోస్ట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది కొన్ని మిలియన్లు దాటిపోయే అవకాశం ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడే జస్ట్ అట్లా రిలీజ్ చేయడం జరిగింది. అలా రిలీజ్ చేసిన ఏమంటే కోట్ల వ్యూస్లో కూడా దూసుకుపోతున్న పరిస్థితి ఉందంటే ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఈగర్లుగా వెయిటింగ్ చేస్తున్నది. ఎందుకంటే హరిహర వీరమల్లు కంటే కూడా ఈ సినిమా పైన ఇవాళ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. సినిమా దీనికి సంబంధించి అప్డేట్ గురించి అటు మూవీ టీంను కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు అడుగుతూ దానికి సంబంధించి చిన్న పోస్టర్ వచ్చినా కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఈ రోజున ఒక లిరికల్ సాంగ్ రావటం, అది ఆ మ్యూజిక్ దానికి మ్యూజిక్ సెన్సేషన్ అయినటువంటి తమనివ్వటం ఇప్పుడు చూడొచ్చు. ఆ మ్యూజిక్ మాత్రం థియేటర్లు బ్లాస్ట్ అయ్యే విధంగా ఉంది. ఆ సాంగ్ దాదాపు 4 నిమిషాల పైన ఉండటము థియేటర్లు అయితే బ్లాస్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ని థియేటర్లలో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పవన్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి మొత్తం కూడా మళ్ళీ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని దీన్ని ఆన్లైన్లోనే రిలీజ్ చేయడం కూడా జరిగింది. సాయంత్రం ఇక మిగతా థియేటర్లలో కూడా దీన్ని అలా వదిలేసే అవకాశం ఉంది. సంధ్య. రైట్ వెంకట్.